వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఎంతో కాలంగా ఏపీలోని నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అత్యంత అరుదైనటువంటి ఒక నోటిఫికేషన్ని ఈరోజే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా OMR విధానంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి అలాగే ఈ టెస్ట్ని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. దీనిలో 150 నిమిషాల పాటు ఈ పరీక్ష నడుస్తుంది. దీనిలో అంటే 2.5 గంటల్లో 150 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ ఎంపిక విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి 150 ప్రశ్నలకు 150 నిమిషాల్లో 150 మార్కులకి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇందులో తప్పు సమాధానం ఏదైనా ఉంటే కనుక 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కట్ అవుతుంది. OC, EWS, ఎక్స్-సర్వీస్మెన్, స్పోర్ట్స్ పర్సన్స్కి 40%, వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు 35%, SC, ST, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 30% క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. అంటే ఈ స్క్రీనింగ్లో టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ ప్రాతిపదిక మీద ర్యాంకింగ్ బేస్ చేసుకుని మెయిన్ ఎగ్జామినేషన్కి క్యాండిడేట్ సెలక్షన్ అనేది జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ కూడా 300 మార్కులకు 300 ప్రశ్నలు ఉంటాయి. 5 గంటల వ్యవధిలో ఈ ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫిల్టర్ చేసి ర్యాంకింగ్ ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని, అంటే కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు, దీన్ని కండక్ట్ చేస్తారు. దీంట్లో కూడా ప్రతిభ చూపినటువంటి అభ్యర్థులకు ఓవరాల్ మెరిట్ బేసిస్ చేసుకుని ఎంపిక చేస్తారు. ఇవి పూర్తిగా పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించిన పే స్కేల్స్ కూడా 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు ఉన్నాయి. అంటే సుమారుగా నెలకు 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఈ మంత్లీ శాలరీ అనేది లభిస్తుంది. అలాగే ఈ ఖాళీలు చూస్తే 20 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో OCకి 9, BCAకి 2, BCBకి 1, BCDకి 2, BCEకి 1, EWSకి 2, SCకి 3 రిజర్వ్ చేశారు. అంటే ఇక్కడ ఈ రిజర్వేషన్స్ లేనటువంటి పోస్టులు, అంటే ST అభ్యర్థులు ఓపెన్ కాంపిటీషన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా BCC కానీ ఇతర రిజర్వేషన్స్ ఏవైతే లేవో వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్లో అప్లై చేసుకుని రాసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులో మహిళలకు 33% రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. ఇక ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాలు, అలాగే SC, ST, BC, EWS క్యాండిడేట్స్కు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 47 సంవత్సరాల వరకు వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ డిగ్రీ పాస్ కట్ ఆఫ్ డేట్ కూడా 1 జనవరి 2024 నాటికి పాస్ అయి ఉండాలి. అలాగే ఈ వయో పరిమితి కూడా 31/1/2024 వరకు బేస్ చేసుకుని చూస్తారు. అలాగే అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి 31/1/2024 లాస్ట్ డేట్. అంటే 31/1/2024లో పేమెంట్ చేసి 1వ తారీఖున అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ దరఖాస్తు చేసే విధానంలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ సెక్షన్ ఉంటుంది. దాంట్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఈమెయిల్, ఫోన్ నెంబరు ఈ వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక ID క్రియేట్ అవుతుంది. తర్వాత సెకండ్ స్టెప్లో ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. SC, ST, OC, BC అందరు అభ్యర్థులు కూడా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్లో ఈ రిజిస్ట్రేషన్ ID ఎంటర్ చేసి మిగిలిన డీటెయిల్స్ని ఫిలప్ చేయాలి. అంటే క్వాలిఫికేషన్స్, స్టడీ డీటెయిల్స్, ఆధార్ నెంబర్, సోషల్ స్టేటస్, ఇంకా మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్, ఇతర వివరాలకు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ.gov.in అనేటువంటి వెబ్సైట్లో చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.